బాల్ ఉంది. ఏంట్రా మన చిన్న బాల్ ఇంత పెద్దగా చేసావా? వామ్మో, నీతో జాగ్రత్తగా ఉండాలి. హే, ఓ మై గాడ్, వాట్స్ దాట్? అదేంటో చూద్దాం కదా. ఇంత పెద్దగా ఉంది, నేను రాను. అదేంటో తెలియకుండా ఎలా వెళ్ళాలి? హే పద. నేను రాను, నాకు భయం వేస్తుంది. దా ఐషు. ఇదేదో వీడియో గేమ్ లా ఉంది. ఇంతకీ మన వాళ్ళు ఎందులో ఎందులోకి వెళ్ళారో తెలుసా? టైం మెషిన్లోకి. ఒక 100 సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో ఏంటో. ఇదేదో తేడాగా ఉంది. అమ్మో, మనం ఎక్కడున్నాం అసలు? కొంచెం కాదు, బాగా తేడాగా కనిపిస్తుంది. అవును, అంతా నీ వల్లే. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎవరైనా అడుగుదాం. ఉండండి, ఎక్కడున్నా భూమి మీద ఎక్కడ ఉన్నాము. నేను వెళ్ళి చూస్తా, ఆగండి. హే, వాట్స్ దిస్ ప్లేస్? ఇదేం ప్లేస్? ఇది మా ఊరు. ఊరా? విక్రమసింహపురి. వచ్చామా? అదెక్కుతూ ఉందో నాకు తెలీదు. మీరంతా ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారు? మీ బట్టలు మా లాగా లేవు. హే చూడు, వాళ్ళ బట్టలు ఎంత బాగున్నాయో. ఆ జుట్టు చూడు, మనం కూడా అలా చేసుకుందామా? లుక్స్ లైక్ టైం. మనం టైం ట్రావెల్ చేసాం. ఏంటి, టైం ట్రావెలా? నా ఇల్లు ఎక్కడుందో ఏంటో. భయపడక అశు, అందరం ఉన్నాం కదా. నాకు తెలుసు, ఆదిత్య 369 రూల్లో మనం టైం ట్రావెల్ చేసాం. ఓ వావ్, డిఫరెంట్ అడ్వెంచర్ అసలు. కాంట్ బిలీవ్ దిస్. మూవీ అంటున్నారు, టైం ట్రావెల్ అంటున్నారు. ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకొచ్చారు అసలు? చూడు, ఆ వాటర్ పాయింట్ చూడు ఎంత క్లియర్గా ఉందో. ఇక్కడ చూడు ఎంత గ్రీనరీగా ఉందో. ఏం మన టెక్స్ట్ బుక్ ఇమేజెస్ లాగా ఉన్నాయి కదా. రాజు, కొట్టుకు వెళ్ళి బియ్యం తీసుకొని రా. అక్కడ పెట్టిలో డబ్బులు పెట్టాను. జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న. అలాగే అలాగే మా. అవి బాబు పట్ల కొట్టికి వెళ్ళి వద్దాము. సరే పదా. పెద్దమ్మా, పావు సేవు బియ్యం ఇవ్వవా? ఎంత? ₹1. ఏంటి, ₹1కి అంత రైసా? నేను షాప్కి వెళ్ళి కొనాలా? అదే మనమైతే ఇలా ఫోన్ తీసేలా ఆర్డర్ పెట్టేయడమే. అవును, పెట్టేసి మన ఫోన్లో గేమ్స్ ఆడుకోవటమే. రైస్ ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడ షాప్లో అమ్మే వాళ్ళని కూడా పెద్దమ్మ అని పిలుస్తారేంటి? అది ఆవిడ పేరేమో. ఆపు నువ్వు. నిజంగా ఆవిడ వాళ్ళ పెద్దమ్మేమో. నేను అలా తపాలాకి వెళ్ళి చెల్లికి ఉత్తరం రాసి వస్తాను. పిల్లలు, మీరు ఎవరైనా వస్తారా? ఉత్తరమా? తపాలా అంటే ఏంటి? ఏమో అడుగుదాం పదా. ఉత్తరం, తపాలా అంటే ఏంటి? దూరంగా ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే అది ఒక కాగితం మీద రాసి వాళ్ళ చిరునామా కూడా రాసి తపాలా డిబ్బిలో వేయాలి. అది ఇంకో బాబాయ్ వచ్చి తీసుకుని వెళ్ళి వాళ్ళకి చేరుస్తారు. అవునా? ఎంత టైం పడుతుంది? దూరం అయితే ఒక వారం రోజులు పడుతుంది. దగ్గర అయితే ఒక 4-5 రోజుల్లో పడుతుంది వస్తుంది. మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాసి పంపిస్తే అది ఇంకో 4-5 రోజుల్లో వస్తుంది. మీ బాబాయ్ తపాలలో పనిచేస్తారా? కాదు, మా బాబాయ్ మెండిలో పనిచేస్తారు. ఇక్కడే ఉంటారు. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? నేను, అక్క, తమ్ముడు, అమ్మ, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, నాన్నమ్మ, తాత. అంత మందా? పండుగ వస్తే మా అత్త, మామయ్య, బావ ఇంకా చాలా మంది వస్తారు. మరి ఇందాక
అవునా? సరే, బాయ్. ఒక మెసేజ్ పంపడానికి అంత టైం కావాలా? ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే అయిపోతుందిగా, అంత టైం వేస్ట్ ఎందుకు? చిన్న ఇంట్లో అంత మంది ఉండాలా? నాకు ఇది నచ్చలేదు. ఒకసారి ఆలోచించు, ఈ టైం ఎంత బాగుందో కదా. అందరూ దగ్గర వాళ్ళే, అందరు చుట్టాలి, అందరు దగ్గరగా ఉండాలి. మనకేమో మన పక్కింటోళ్ళు కూడా తెలియదు కదా. ఇక్కడ చిన్న హౌసెస్ ఉన్నా బోల్డ్ మంది ఉంటారు ఇంట్లో. అవును, మన పెద్దంటే మన నలుగురమే ఉంటాం. నాకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. అవును, నాకు మా అమ్మ కావాలి. వెనక్కి వెళ్ళిపోదాం పదండి. ఆగండి, నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఎలాగో టైం మెషిన్ ఉంది కదా, ఫ్యూచర్ కూడా చూద్దామా? ఏం వద్దు, మన టైంకి వెళ్ళిపోదాం కదా. ఇదేంటి, ఏదో డెజర్ట్ కి వచ్చినట్టున్నాము. నాకెందుకు మన ఫ్యూచర్ వచ్చా అనిపిస్తుంది. ఓ yes. Oh God, please save me. It's too hot here. Yes, it's suffocating. మాకు కొంచెం వాటర్ ఇస్తారా ప్లీజ్? It's not water, it's war. Yeah, sure. You can buy a bottle for 5,000 bucks. ఏంటి 5,000? ఇందాక నా పార్క్కి వెళ్ళినప్పుడు రివర్ వాటర్ నింపుకొని వచ్చినా బాగుండదు. Do you want oxygen also? It's just 8,000 bucks. వాటర్ is the cost of name, but food is the cost also. Food is just 2,000 to 3,000 bucks. మాకు బాగా దాహంగా ఉంది. ప్లీజ్ మాకు కొంచెం వాటర్ ఇస్తారా? మై రోబో విల్ హెల్ప్ యు. మరి 5,000 ఉన్నాయా మన దగ్గర? యా, నా దగ్గర ఫోన్ ఉందిగా, నేను పే చేస్తా. ఫోన్? వాట్స్ దాట్? ఏదో ఒకటి, నాకు వాటర్ ఇవ్వరా? Come follow me. ఏంటి ఇక్కడ మనుషులు ఎవ్వరూ కనపడటం లేదు. మనుషులే కాదు, ప్లాంట్స్, వాటర్, ఎనిమల్స్ ఏం కనపడలేదు. అక్కడ ల్యాబ్లో ఉన్నాయి చూడండి. యానిమల్స్ కూడా స్పెషల్ ఎన్వైరన్మెంట్లో పెడతారు. అదేంటి, అవి నేచర్లో ఫ్రీగా ఉండాలి కదా. Then what about the ecosystem balance? That's what our scientists are working for. That's the reason our limited plants and animals are being cultured in labs. We really hope that happens very, very soon. This looks very scary. ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు? Our houses are made under controlled conditions beneath the earth's surface. ఓ వావ్, ఇన్ని చూసాం కదా, అది కూడా చూసేద్దాం కదా. ఏం వద్దు, అలా చెప్పే మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చా, అంతా మీ వల్లే. ఇంకా ఈ దారుణం చూడలేకపోతున్నాను. వాటర్ తీసుకొని వెళ్ళిపోదాం పదండి. Where is water? అదేంటి ఇంత చిన్న వాటర్ బాటిల్ ఉంది? You have asked for it. This bottle is 5,000 bucks. షాప్కీపర్ ఎక్కడ? No shopkeepers. I have sent a message to the robot and the robot delivered it. స్కాన్ ఉందానా? No need. You will be automatically scanned. అరే, మన దగ్గర డబ్బులు లేవని తెలిసే లోపల బాటిల్ పట్టుకొని పరిగెత్తాను రోయ్.
లేకపోయినా అందరు ఉన్నారు. కొత్త కాలంలో అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు అనిపిస్తుంది. అవును, సైన్స్ని మిస్యూజ్ చేయడం వలన ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సైన్స్ డెవలప్మెంట్ ఎంతో బాగుంది కానీ అది మన వాళ్ళ ప్రేమ అభిమానాలు ఇవ్వలేదు అనిపిస్తుంది. మరి మనం ఏం చేయాలి? సైన్స్ని అభివృద్ధి కోసం ఉపయోగిద్దాం. అందరం నీటిని ఆదా చేద్దాం. మరిన్ని మొక్కలు నాటుదాం. టెక్నాలజీ వాడకం తగ్గిద్దాం. మానవ సంబంధాలు పెంచుకుందాం. పక్షులను జంతువులను కాపాడుకుందాం. రైతుల్ని గౌరవిద్దాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం. కాలుష్యాన్ని తగ్గిద్దాం. Reduce use recycle. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ప్రకృతికి తనను తాను పునరుద్ధరించుకునే శక్తి ఉంది. ఆ ప్రకృతికి సహకరించడం మనందరి కర్తవ్యం. భావితరాలకి అందమైన ప్రపంచాన్ని బహుమతిగా అందిద్దాం.